రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎమ్మెల్సీ కోదండరా తెలంగాణలో త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగనుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు చోటు దక్కనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ వార్తల ప్రచారంపై కోదండరాం స్పందించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలు మాత్రమేనని కోదండరాం స్పష్టం చేశారు. గురువారం రోజున మసబ్ ట్యాంక్ గోల్కొండ హోటల్లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మంత్రి పదవిపై ఎలాంటి చర్చ జరగలేదని కోదండరాం స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వంలో విస్తృతమైన పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలు తెలపడానికి అవకాశమే ఉండేది కాదని, నిరసన కార్యక్రమాలు చేపడితే ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారంటూ విమర్శించారు. అటువంటి పరిస్థితుల్లో ఐక్య పోరాటాల ద్వారా నిరంకుశ పాలనను ఓడించడం కోసం తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామనే మాట ఇచ్చిందని, అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పదవి అని వివరించారు. ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు రావాల్సి ఉందని కోదండరాం వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విషయం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. మరొక వైపు రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని కోదండరాం తెలిపారు. కొద్ది మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్న కోదండరాం రేషన్ కార్డు పంపిణీలో గత ప్రభుత్వం చేసిన జాప్యం వల్లే ఇప్పుడు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. 2016 నుంచి 12 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు అధైర్యపడవద్దని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం మధ్య ఘర్షణ పెట్టొద్దని కోదండరాం కోరారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ముఖ్య ద్వారం వద్ద పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు కోదండరాం. మరొక వైపు కోదండరాం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎమ్మెల్సీ హోదాలో తన వ్యక్తిగత భద్రతగా ఇచ్చే సెక్యూరిటీని ఆయన నిరాకరించారు. తనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని, తాను ప్రజల మనిషినని, అందుకే తనకు భద్రతా సిబ్బంది అవసరం లేదని తెలిపారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని, అందువల్ల తనకు ఇచ్చే సెక్యూరిటీని నిరాకరించినట్లు వివరించారు. కాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం మరొక ఎమ్మెల్సీ ఆమీర్ అలీఖాన్ తో కలిసి ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి తనకు అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానని, ఉద్యమకారుల ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తానని కోదండరాం తెలిపారు.